నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదే తీవ్ర ఉత్కంఠ రేపిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. ఇది మామూలు ఎలక్షన్ కాదండి. ఎన్నో అనూహ్య మలుపులు, సరికొత్త రాజకీయ వ్యూహాలతో సాగిన ఒక చారిత్రాత్మక ఘట్టం. ముందుగా ఈ మైండ్ బ్లోయింగ్ నంబర్ గురించి మాట్లాడుకుందాం. 85.10%. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును, తమిళనాడు ఎన్నికల చరిత్రలోనే ఇంత భారీ ఓటింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. జనం ఏ స్థాయిలో ఓటింగ్ కేంద్రాలకు బార్లు తీరారో ఈ ఒక్క నంబర్ మనకు స్పష్టంగా చెప్తోంది. ఇంత భారీ స్థాయిలో జరిగిన ఈ ఎన్నికల చిత్రాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ముఖ్యమైన అంశాలను వరుసగా చూద్దాం. అసలు ఎన్నికల వాతావరణం ఎలా మొదలైంది, అధికారపక్షం వ్యూహాలేంటి, ప్రతిపక్షం ఎలా సన్నద్ధమైంది, అలాగే అనూహ్యంగా బరిలోకి దిగిన కొత్త పార్టీ ప్రభావం, ఆసక్తికరమైన మేనిఫెస్టోలు, రికార్డు స్థాయి ఓటింగ్, చివరగా ఉత్కంఠ రేపుతున్న ఎగ్జిట్ పోల్స్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా చర్చించుకుందాం. ముందుగా అసలు ఈ ఎన్నికల ప్రక్రియ ఎంత భారీగా జరిగిందో ఒక్కసారి ఊహించుకుందాం. రాష్ట్రంలోనే మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఏకంగా 5,73,00,000 మందికి పైగా ఓటర్లు తమ తీర్పునివ్వడానికి సిద్ధమయ్యారు. మరి ఇంతమంది ఓటు వేయడానికి ఎన్ని ఈవీఎంలు వాడారో తెలుసా? అక్షరాల 1,06,000 పైచిలుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు. ఇదొక మామూలు లాజిస్టికల్ ఆపరేషన్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద టాస్క్. ఇక ఎన్నికల షెడ్యూల్ విషయానికొస్తే అంత చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. మార్చి 15న షెడ్యూల్ అనౌన్స్ చేశారు. మార్చి 30 కల్లా నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఆ వెంటనే ఏప్రిల్ 23న అత్యంత కీలకమైన పోలింగ్ కూడా ముగిసింది. ఇక ఇప్పుడు అందరి కళ్ళు మే 4వ తేదీన జరిగే కౌంటింగ్ పైనే పడ్డాయి. సరే, ఇప్పుడు ప్రధాన పార్టీల గురించి మాట్లాడుకుందాం. ముందుగా అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని చూస్తున్న ఎస్పీఏ అంటే సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ సంగతి చూద్దాం. మన సౌత్ ఇండియా పాలిటిక్స్లో ఇలాంటి షార్ట్కట్ పేర్లు చాలా కామన్ కదా. అందుకే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లీడ్ చేస్తున్న ఈ అధికార కూటమిలో అసలు ఏ పార్టీలున్నాయో ఒక్కసారి క్లారిటీగా చూద్దాం. 2021 నాటి సూపర్ హిట్ ఫార్ములాను కంటిన్యూ చేస్తూ డీఎంకే ఏకంగా 176 స్థానాల్లో అంటే మెజారిటీ స్థానాల్లో పోటీకి దిగింది. ఇక మిగిలిన సీట్లను కాంగ్రెస్, డీఎండీకే ఇంకా వీసీకే లాంటి తమ పాత మిత్రపక్షాలతో పంచుకొని చాలా కాన్ఫిడెంట్గా ఎన్నికల బరిలోకి దిగింది. ఇక అధికార పక్షం సంగతి అలా ఉంటే, వాళ్లకు గట్టి పోటీ ఇస్తూ మళ్లీ పవర్లోకి రావాలని చూస్తున్న ప్రతిపక్షం అన్నాడీఎంకే కూటమి పరిస్థితేంటో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండోయ్. ఎడప్పాడి కె పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకే వ్యూహాత్మకంగా తమ పాత మిత్రులైన బీజేపీ, పీఎంకే, ఏఎంఎంకే పార్టీలను మళ్లీ కలుపుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడా చీలిపోకూడదన్న పక్కా ప్లాన్తో ఈ ప్రతిపక్ష ఫ్రంట్ అంతా మళ్లీ ఏకమైంది. అధికార ప్రతిపక్ష కూటముల పోరు ఒకెత్తైతే, ఈ ఎలక్షన్స్లో అసలైన ట్విస్ట్ ఇంకొకటుంది. అదేనండి, ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం అంటే టీవీకే పార్టీ ఎంట్రీ. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద వైల్డ్ కార్డ్ లాంటిది. వీళ్ళు అందరిలా ఏదో ఒక కూటమితో కలవకుండా ఏకండా దాదాపు అన్ని స్థానాల్లోనూ సోలోగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. సాంప్రదాయ రాజకీయాల్లో ఇదొక సంచలన నిర్ణయమనే చెప్పాలి. ప్రధాన పోటీదారులు ఎవరో చూశాం కదా. మరి కోట్ల మంది ఓటర్లను ఆకర్షించడానికి వాళ్లు ఎలాంటి హామీలిచ్చారో చూడాలి కదా. ప్రధాన పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయంటే, ఆదాయపు పన్ను కట్టని గృహిణులకు ఏకంగా 8,000 రూపాయల విలువైన గృహోపకరణాల కూపన్లను అధికార ఎస్పీఏ ఆఫర్ చేసింది. దానికి కౌంటర్గా పెరుగుతున్న ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల నగదు సాయం చేస్తామని అన్నాడీఎంకే గట్టి హామీనే ఇచ్చింది. మరోవైపు చూసుకుంటే టీవీకే పార్టీ పూర్తిగా యువతే టార్గెట్గా రంగంలోకి దిగింది. గ్యారంటీ లేని ఎడ్యుకేషన్ లోన్స్, యూత్కి జాబ్ గ్యారంటీ, స్టూడెంట్స్కి మంత్లీ ఫైనాన్షియల్ సపోర్ట్, అలాగే డ్రగ్స్ లేని రాష్ట్రాన్ని నిర్మిస్తామంటూ చాలా స్ట్రాంగ్ పాయింట్స్తో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇన్ని హామీలు, ఇంత భారీ ప్రచారం తరువాత మరి జనం ఎలాంటి తీర్పు ఇచ్చారో ఆ డేటా కూడా చూద్దాం. ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయమేంటంటే, పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారు. మగవాళ్ల ఓటింగ్ 83.57% ఉంటే ఆడవాళ్ల ఓటింగ్ ఏకంగా 85.76% నమోదైంది. దీన్ని బట్టి అసలు ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల మహిళల్లో ఎంతటి చైతన్యం వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పోలింగ్ పూర్తి కాగానే అందరి దృష్టి సహజంగానే ఎగ్జిట్ పోల్స్ పైనే పడింది. కాని ఈసారి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూస్తే తల తిరిగిపోవడం ఖాయం.
ఒక రకంగా చెప్పాలంటే అదొక పెద్ద కన్ఫ్యూజన్. ఒక్కసారి అంచనాలు చూడండి, ఏ 2 సర్వే సంస్థలు ఒకే మాట చెప్పలేదు. అగ్ని న్యూస్ వాళ్ళు ఎస్పీఏకి బంపర్ మెజారిటీ ఖాయమంటే స్పిక్ మీడియా వాళ్ళు అన్నాడీఎంకేదే లీడన్నారు. ఇంకోవైపు యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం అందరికి షాక్ ఇస్తూ టీవీకే 98 నుంచి 120 సీట్లు కొల్లగొడుతుందని చెబితే కామాఖ్య అనలిటిక్స్ ఏకంగా హంగ్ అసెంబ్లీ వస్తుందని బాంబ్ పేల్చింది. మే 4న వచ్చే ఫైనల్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో కానీ ఈ ఎన్నికలు మాత్రం ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్నను మిగిల్చాయి. దశాబ్దాలుగా కేవలం 2 ద్రావిడ పార్టీల చుట్టూ మాత్రమే తిరుగుతున్న రాజకీయాలను ఒక ప్రముఖ నటుడు స్థాపించిన ఈ కొత్త పార్టీ ఏమైనా మార్చబోతోందా? ఈ డైనమిక్ ఎంట్రీతో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ అవుతుందా? ఈ ప్రశ్నతోనే మన ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. రాబోయే ఫలితాలు మరిన్ని ఆసక్తికరమైన సమాధానాలిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.